అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణపై పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పెదమద్దూరు రైతులు పూర్తి మద్దతు ప్రకటించారు. భూ సమీకరణలో భాగంగా సోమవారం అమరావతి మండలం పెదమద్దూరులో రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సభ నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ కు గతంలో భూమి ఇచ్చిన వారికి కలిగించిన ప్రయోజనాలను తమకు వర్తింపజేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు. రైతుల సందేహాలను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నివృత్తి చేశారు. భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కౌలు విషయంలో రైతుల విన్నపాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. రెండో విడత పోలింగ్ కోసం దానికి సంబంధించి 7 గ్రామాలకు గాను మా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, కర్లపూడి, పట్లని ఎండ్రాయి ఈ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు 7,500 ఎకరాలు పోలింగ్ లో ఉండటం జరిగింది. గ్రామస్తులందరూ కూడా సానుకూలంగా స్పందించి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపడం కోసం ఈ సభ పెట్టడం జరిగింది. అందరూ కూడా థ్యాంక్యూ సీఎం సార్ అని నినాదాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అమరావతి అభివృద్ధిలో మా నియోజకవర్గం కూడా భాగమైనందుకు మా రైతులందరూ సంతోషిస్తున్నారు. కాకపోతే వారు కౌలు విషయంలో కొంచెం పెంచిస్తే బాగుంటుందన్న ఉద్దేశం వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వాటిని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించే విధంగా ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నానండి.